ధ్యానం రోజు తయారు చేయించడమే. ఆఖరికి ఇక్కడ కట్టాను దేవాలయం, లోపల కట్టాను, ఎంత గొప్ప దేవాలయం నీకేం కనపడుతుంది. ఆ దేవాలయానికి ఎల్లుండి ముహూర్తం బాగుంది, కుంభాభిషేకానికి ముహూర్తం పెట్టి శంకరుణ్ణి ప్రార్థన చేశాను కైలాసానికి వెళ్ళి. ఆయన వచ్చి కూర్చుంటానన్నాడు. ఎల్లుండే కుంభాభిషేకం. ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. కాళ్ళ మీద పడి, మహానుభావ నీ భక్తి నాకు అర్థమైంది, నేను కట్టినది చాలా గొప్ప గుడి, కానీ ఈశ్వరుడు రానన్నాడు, మీ కుంభాభిషేకం అవ్వాలన్నాడు. అంటే నాకు అర్థమైంది, మీరు లోపల ఎటువంటి గుడిని కోరారో అటువంటి గుడిని కట్టించి మీతో కుంభాభిషేకం చేయించాక నేను కట్టిన గుడికి కుంభాభిషేకం చేస్తానన్నాడు అని గుడి కట్టించాడు పుసలార్తో. మీరు ఇప్పటికీ అక్కడికి వెడితే కైలాసనాథర్ దేవాలయం చూస్తే కాంచీపురంలో పొంగిపోతారు, అలా ఉంటుంది. ఎంత గొప్ప దేవాలయమో నిజంగా. అక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా అర్చకులను అడిగితే మీకు పక్కనున్నటువంటి గది తలుపులు తీసి చూపి